ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ శుభోదయం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం అసలు నిజ జ్యేష్ఠ మాసం ఎప్పుడు ప్రారంభమవుతుంది, ఎప్పుడు ముగుస్తుంది, ఎన్ని రోజులు ఉంటుంది, అలాగే నిజ జ్యేష్ఠ మాసంలో అసలు వివాహాలు చేయవచ్చా, అనుకూలంగా ఉందా, చేస్తే ఎటువంటి తేదీల్లో చేయవచ్చు, అలాగే ఎటువంటి రాసులకి కలిసి వస్తుంది, ఎటువంటి పండుగలు ఈ నిజ జ్యేష్ఠ మాసంలో ఉన్నాయి, ఇలాంటి అద్భుతమైన పండుగల సమయంలో చాలా తేలికపాటి పరిహారాలతో ఎలా అద్భుతమైన ఫలితాలను మనం పొందొచ్చు అనేది ఈ వీడియోలో చూద్దామండి. ఈ నిజ జ్యేష్ఠ మాసం ఈ జూన్ నెల 16వ తారీఖున ప్రారంభమై జూలై నెల 14వ తేదీన లేదా జూలై నెల 15వ తేదీన ముగుస్తుంది. పూర్తిగా 28 నుంచి 29 రోజులు అన్నమాట మనకి నిజ జ్యేష్ఠ మాసం ఉంది. ఈ ఏడాది అధిక జ్యేష్ఠ మాసం అనగా మే 17 నుంచి జూన్ 15 వరకు అధిక జ్యేష్ఠ మాసం రావటం వల్ల దాని తర్వాత వచ్చే ఈ నిజ జ్యేష్ఠ మాసానికి శాస్త్రోక్తంగా అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది. అధిక మాసంలో నిషిద్ధమైన అన్ని రకాల శుభకార్యాలను ఈ నిజ జ్యేష్ఠ మాసంలో ఎంతో వైభవంగా నిర్వహించుకోవచ్చు. అంటే అధిక జ్యేష్ఠ మాసంలో మనకి ఎటువంటి వివాహానికి ముహూర్తాలు లేవు కదండి. అందువల్ల మనకి నిజ జ్యేష్ఠ మాసంలో మనకి కొన్ని మంచి ముహూర్తాలు ఉన్నాయని చెప్తున్నారు. ఇక వివాహాలు చేసుకోవచ్చా, శుభముహూర్తాల తేదీలు. అవును, నిజ జ్యేష్ఠ మాసంలో నిశ్చింతగా వివాహాలు మరియు ఇతర శుభకార్యాలను చేయవచ్చు. అధిక మాసంలో పెళ్లిళ్లకు బ్రేక్ పడినందున ఈ నిజ మాసంలో బలమైన ముహూర్తాలు కుదిరాయి. మనకి అధిక జ్యేష్ఠ మాసంలో వివాహానికి అనుకూలం కాదు కాబట్టి ఈ నిజ జ్యేష్ఠ మాసంలో కొన్ని వివాహానికి అనుకూల తేదీలు ఉన్నాయన్నమాట. అవి ఏంటో చూద్దాం. ప్రధానంగా వివాహానికి అనుకూలమైన తేదీలు, ఇప్పుడు చెప్పే తేదీలు వివాహానికి చాలా అనుకూలంగా ఉన్నాయన్నమాట. నిజ జ్యేష్ఠ మాసంలో వివాహానికి అనుకూల తేదీలు జూన్ 17వ తేదీ, 18, 21, 22, 24, 25, 29, 30 ఇవి జూన్ మాసంలోవి. జూలై నెలలో 1, 2, 6, 8, 9, 10, 13, 14 జూలై నెలలో ఈ తేదీలు మనకి వివాహానికి అత్యంత అనుకూలమైనవి. అయితే ఈ వివాహాలనే ఈ సంబంధించిన విషయాన్ని వధువరుల జాతకాలు కూడా చూసి పెడతారు కాబట్టి ఈ సమయాలు మంచివైనప్పటికీ ఈ వధువరుల జాతకాలు కూడా ఒకసారి చూపించి వారి నక్షత్రాలకు అనుగుణంగా ఈ తేదీల్లో ఎప్పుడు వాళ్ళకి సూట్ అవుతున్నాయో ఆ తేదీలు మాత్రం ఉపయోగించుకోవాలండి. ఇక నిజ జ్యేష్ఠ మాసంలోనే వచ్చే పండుగలు ఏంటి, ఆ పర్వదినాలు ఏంటో చూద్దాం. ఈ మాసంలో లక్ష్మీనారాయణుల అనుగ్రహం కలిగించే ప్రముఖ పర్వదినాలు ఉన్నాయి. లక్ష్మీనారాయణుల స్వాములకి అనుకూలంగా ఉన్న పర్వదినాలు ఉన్నాయన్నమాట. నిర్జల ఏకాదశి, ఇది జూన్ 25వ తారీఖు వస్తుంది. ఈ రోజంతా నీరు తాగకుండా ఉపవాసం ఉంటే అత్యంత పవిత్రమైన ఏకాదశి. ఈ నిర్జల ఏకాదశి రోజు నీళ్లు తాగకుండా ఉపవాసం ఉండడం అనేది ఈ ఏకాదశి యొక్క ప్రత్యేకత. వట సావిత్రి వ్రతం లేదా వట పూర్ణిమ, ఇది జూన్ 28వ తేదీన వస్తుంది. ముత్తైదువులు భర్త ఆయురారోగ్యాల కోసం మర్రి చెట్టుకు పూజ చేసే రోజు. ఈ రోజున భర్త ఆయుష్కు సంబంధించి పూజలు చేస్తారనమాట ముత్తైదువులంతా కలిసి. ఇక జ్యేష్ఠ పూర్ణిమ, ఏరువాక పూర్ణిమ, ఇది జూన్ 29న వస్తుంది. ఇది వ్యవసాయం చేసే రైతులకి సంబంధించింది. రైతులు ఎద్దులను, నాగళ్లను పూజించి వ్యవసాయ పనులు ప్రారంభించే పండుగ. వర్షాకాలం వస్తుంది కదండి, ఇక రైతులంతా పంట పొలాలు పండించాలి కదా, అందుకని వాళ్ళు నాగళ్ళు అవన్నిటిని పూజించి పంట పొలాలని ప్రారంభిస్తారనమాట వ్యవసాయం చేయడం. ఇక వస్తువులు కొనుగోలు చేయడానికి మంచి రోజులు, అంటే ఎవరైనా వాహనాలు కొనుగోలు చేయాలి అనుకుంటున్నా, లేదంటే ఇంట్లో ఏదైనా వస్తువులు కొనుక్కోవాలనుకుంటున్నా, బిజినెస్కి కావాల్సిన ల్యాప్టాప్స్ కానీ, ఇంటర్వ్యూకి కావాల్సిన ల్యాప్టాప్స్ కానీ, ఇలా ఇంట్లో ఏదైనా మంచి వస్తువులు కొనుక్కోవాలి అనుకోవడానికి మంచి ముహూర్తాలు. నూతన గృహ ప్రవేశాలు, భూమి పూజలు, వాహనాలు లేదా బంగారం వంటి విలువైన వస్తువులు కొనుక్కోవడానికి అనువైన శ్రేష్టమైన తేదీలు ఏంటి అనగా జూన్ నెలలో 18, 19, 21, 22, 25, 26 ఈ తేదీలని. ఈ రోజుల్లో మీరు కొత్త వ్యాపారాలు ప్రారంభించడం లేదా ఆస్తులు కొనుగోలు ఒప్పందాలు చేసుకోవటం దీర్ఘకాలిక లాభాలను ఇస్తుంది. ఈ పైన చెప్పబడిన తేదీల్లో మీరు ఏదైనా నూతన వస్తువులు కొనుక్కోవాలనుకున్నా సరే, వ్యాపారాలు ప్రారంభించాలన్నా సరే, ఇవన్నీ నిజ జ్యేష్ఠ మాసంలో కలిసి వచ్చే మంచి రోజులు అనమాట. ఇక పూజలు, మంత్రాలు మరియు పరిహారాలు ఏంటో చూద్దాము. జ్యేష్ఠ మాసం సూర్యుడి తీవ్రత ఎక్కువగా ఉండే కాలం కాబట్టి జీవుల దాహం తీర్చే పనులు మరియు దైవ చింతన విశేష ఫలితాన్ని ఇస్తుంది. ఇది బాగా ఎండాకాలం కాబట్టి మనుషులకి కానీ పక్షులకి కానీ ఎటువంటి ప్రాణికైనా సరే దాహాన్ని తీరిస్తే ఈ కాలం చాలా అత్యంత అనుకూలంగా ఉంటుంది. ఇంకా చేయవలసిన పూజలు వస్తే ఈ మాసానికి అధిపతి బ్రహ్మదేవుడు, అలాగే శ్రీ మహావిష్ణువు. రోజు ఉదయం లక్ష్మీనారాయణుని
లేదా ఆంజనేయ స్వామిని తులసి దళాలతో పూజించాలి. ఈ మాసం అంతా బ్రహ్మదేవుడు అధిపతి, అలాగే శ్రీ లక్ష్మీనారాయణుల స్వామి ఆంజనేయ స్వామికి చాలా ప్రీతిపాత్రమైన మాసం కాబట్టి వాళ్ళని తులసి దళాలతో పూజించడం చాలా శ్రేష్టం అనమాట. ఇక ఈ సమయంలో జపించవలసిన మంత్రాలు ప్రతిరోజు విష్ణు సహస్రనామ పారాయణం లేదా ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరీ మంత్రాన్ని జపించడం వల్ల అనంతమైన పుణ్యఫలం దక్కుతుంది. ఎంతైనా ఆ నారాయణులకి ప్రీతిపాత్రమైన ఈ మాసంలో ఆ నారాయణ స్వామిని తలుచుకుంటే ఆయన కృపా కటాక్షాలు మన మీద కురవకుండా ఉంటాయి చెప్పండి. అందువల్ల ఈ నిజ జ్యేష్ఠ మాసం అనేది ఆయనకి చాలా ఇష్టమైన మాసం కాబట్టి నారాయణ మంత్రం జపించండి, మీకు చాలా మంచి జరుగుతుంది. ఇక చిన్న చిన్న పరిహారాలు ఏంటో చూద్దామా. జలదానం. ఎండ తీవ్రత దృష్ట్యా దాహంతో ఉన్నవారికి కానీ పక్షులకి జంతువులకి నీటి సదుపాయాన్ని కల్పించడం లేదా చలివేంద్రాలు పెట్టడం అనేది ఈ అత్యంత పరిహారం అన్నమాట. చిన్న చిన్న పరిహారాలు అనమాట ఇవన్నీ. విసనకర్ర, గొడుగు దానం. నిరుపేదలకి చెప్పులు, గొడుగులు, విసనకర్రలు దానం చేయటం వల్ల జాతకంలోని పితృదోషాలు, సూర్యగ్రహ దోషాలు తొలగి ఐశ్వర్యం సిద్ధిస్తుంది. ఇంకా తిలదానం. తిలం అంటే నువ్వులనమాట. జ్యేష్ఠ పూర్ణిమ నాడు నల్ల నువ్వులను దానం చేస్తే అశ్వమేధ యాగం చేసినంత ఫలితం లభిస్తుందని విష్ణు పురాణంలో చెప్పారు. నువ్వులు దానం చేస్తే ఈ కాలంలో అశ్వమేధ యాగం చేసినంత ఫలితం దక్కుతుందంట. చూశారు కదా, నారాయణుడు చిన్న చిన్న పరిహారాలతో ఎంత గొప్ప ఫలితాన్ని ఈ నిజ జ్యేష్ఠ మాసంలో మనకు అందిస్తున్నాడో. ఈ నెల మనకి ఏ రాశుల వారికి అత్యంత శుభకరంగా ఉంటుందో చూడబోదామా. ఈ నిజ జ్యేష్ఠ మాసంలో సూర్యుడు మిథున రాశిలోకి సంచరించడం శుభగ్రహాల అనుకూలత వల్ల ముఖ్యంగా మేషరాశి వాళ్ళకి, సింహరాశి వాళ్ళకి, కన్యారాశి వాళ్ళకి మరియు ధనస్సు రాశి వారికి, ఈ 4 రాశుల వారికి ఈ నెల అత్యంత లాభదాయకంగా ఉంటుంది. వీరికి ఆగిపోయిన పనులు పూర్తి కావటం, ఆర్థిక వృద్ధి మరియు కుటుంబంలో శుభకార్యాలు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ 4 రాశుల వాళ్ళు ఈ నిజ జ్యేష్ఠ మాసంలో చాలా అదృష్టవంతులండి. వీళ్ళకి చాలా శుభ సూచకాలు ఉన్నాయి. ఆగిపోయిన పనులు ఏమైనా ఉంటే, ఎప్పటి నుంచో పూర్తి కావాల్సిన పనులు ఉంటే అవి కూడా ఈ మాసం అంతా నారాయణుని పూజించండి చాలు. ఆయన మంత్ర జపం చేయండి చాలు. ఎప్పటి నుంచో ఆగిపోయిన పనులైనా సరే ఈ 4 రాశుల వాళ్ళే కాదండి, అందరికీ ఆ నారాయణుడి అనుగ్రహం ఉంటుంది. ఎందుకంటే ఇది నారాయణ మాసం అనమాట. ఈ సమయంలో ఆయన్ని ఇలా తలుచుకుంటే చాలు, చక్కగా మనకి అనుగ్రహాన్ని ఇస్తాడు. ఈ అధిక మాసం కానీ, అధిక నిజ జ్యేష్ఠ మాసం కానీ ఇవన్నీ 3 సంవత్సరాలకు ఒకసారి వచ్చే మాసాలండి, పద్దాక వచ్చేవి కావు. కాబట్టి ఇలాంటి అరుదైన సమయాలలో ఆ దేవుణ్ణి మనం ఎంత దగ్గరగా పూజించుకొని ఎంత నామస్మరణ చేసుకుంటామో వాళ్ళు మనకు అంత దగ్గరగా ఉండి మంచి ఫలితాలను, శుభాన్ని కలిగిస్తారండి. చూశారు కదండి, ఈ నిజ జ్యేష్ఠ మాసంలో మనకి ఏ రాశుల వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది, అలాగే వివాహాలు చేసుకోవచ్చండి చక్కగా. వారి జాతక పొంతను చూసి ఏ ముహూర్తాలు అనుకూలిస్తాయో చూసి చక్కగా వివాహం కూడా చేసుకోవచ్చు. అలాగే చిన్న తేలికపాటి పరిహారాలతో ఎలా అద్భుతమైన ఫలితాలు పొందొచ్చో ఈ వీడియోలో చూసాం కదా. మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ బంధుమిత్రులందరికీ షేర్ చేసుకోండి. మరిన్ని భక్తి విశేషాలతో మీ ముందుకు వస్తాను. జై శ్రీరామ్. జై గురుదత్త, శ్రీ గురుదత్త. ఓం నమో భగవతే వాసుదేవాయ.